దాంతో పాటు ఇదేదో రాజకీయం కోసమో ఓట్ల కోసమో పేరు కోసం కాస్తాను దేవుని దగ్గర అవ్వటం. ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా దాని దత్తత నేనే తీసుకుంటా. మరి కిషన్ రెడ్డి గారితో మాట్లాడి టూరిజం స్పాట్ తో పాటు అంటే ధార్మిక క్షేత్రంగా టూరిజం ప్లేస్ అంటే ఏదో పార్కో పబ్బులకు కాస్తారు. ధార్మిక క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బతినకుండా దాంతో పాటు టూరిజం స్పాట్ గా చేయడం వల్ల ఆ గ్రామానికి ఇవాళ కొంత ఇన్కమ్ వస్తుంది, దేవాలయం కూడా అభివృద్ధి అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పేస్తాను. ఇంకోటి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వీర బాల దివస్ మనం ఈ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే అన్ని చేసుకుంటా ఉన్నాం. మీరందరూ ఇప్పుడు దీక్ష తర్వాత మీరు కూడా చేసుకుంటారు కదా. ఇక్కడ స్వామి నాడు హిందూ ధర్మం కాపాడాలంటే కాపాడాలి అంటే కాపాడబడదు స్వామి. నిజంగా కాపాడే ఆలోచన మన లోపల రావాలి, కాపాడే తత్వం మన లోపల ఉండాలి. నేను కాపాడుతాను ఇంట్లో కూర్చుంటే కాపాడు కాదు, ఇది జరగదు కూడా. ఎందుకంటే నాకు అనుభవం బాగా, నాకు కూడా అనుభవం బాగా 3 సార్లు నాకు అనుభవం అయింది, మొన్న కూడా అనుభవం అయింది నాకు. కాబట్టి చిల్డ్రన్స్ డే అని చేసుకుంటాం, మనం చేసుకుంటారు లేదా? ఎవరైనా ఒక్కరు ఇప్పుడు ఆ చిల్డ్రన్స్ డే ఎందుకు చేసుకుంటాం చెప్పండి మీరు. ఒకటి ఎప్పుడు సార్ ఎవరికొరు చిల్డ్రన్స్ డే చేసుకుంటాం. మనం ఎందుకు చేసుకుంటున్నాం? మనం ప్రేమించిన పిల్లలు ఎవరు ప్రేమిస్తారు? పిల్లలు ఇవాళ మొఘల్ చక్రవర్తుల యొక్క వాళ్ళ యొక్క తాకిడికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా గురు గోవింద్ సింగ్ అని ఒక 7 ఒక్కటే కుటుంబం నుంచి ఇలా ఇస్లాం మతంలోకి మారాలని చెప్పి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఎంత ఒత్తిడి చేసినప్పుడు కూడా లాస్ట్ కు బలిదానమైన తప్ప ఇస్లాం మతాన్ని స్వీకరించే ప్రసక్తే లేదని చెప్పి ఇవాళ ఇద్దరు పుత్రులు ఇలా సజీవ సమాధి చేసినటువంటి బలిదానం ఇచ్చినటువంటి రోజు ఇవాళ ఈ రోజు. కాబట్టి ఇటువంటి రోజులు వీరబాల దివస చేసుకుందామా, లేకపోతే చిల్డ్రన్స్ డేగా చేసుకుందామా? ఒక్కసారి ఏ డే నిర్వహించుకోవడం సమాజంలో కూడా స్ఫూర్తి ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక మంచి సందేశం పోవాలి. కాబట్టి ఇలా మోడీ గారు చేసిన చిల్డ్రన్స్ డేలు ఈ డేలు ఏంది అవసరం లేదు. మనం వీరబాల దివస్ అంటే రాబోయే తరానికి ఇలా చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ గురు గోవింద్ యొక్క బాబా గురుజోద్ యొక్క చరిత్రను మన పాఠ్యాంశంలో చేర్చే ప్రయత్నం చేస్తలేము. వాళ్ళ బలిదానం హిందూ ధర్మం కోసం, ఇవాళ సనాతన ధర్మం కోసం ఇవాళ బలిదానం చేసినటువంటి ఆ చరిత్రను పాఠ్యాంశంలో చేస్తలేము. ఇవాళ మొఘల్ చక్రవర్తులు మంచోళ్ళు, ఔరంగజేబ్ మంచోళ్ళు చెప్పి పాఠ్యాంశాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. వాళ్ళ శబరిమల గురించి మాట్లాడుతున్నాం మనం. ఇది మీరు అందరూ అనుకుంటున్నారు చేయదు అనుకోకుండా జరిగిందని చెప్పండి. ఇది ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, మన భక్తి భావం మీద జరుగుతున్న ప్రత్యక్ష పరోక్ష దాడి. మీరు ఆలోచించాలి. ఇన్ని రోజులు లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని రోజులు రాని పులుడు ఇప్పుడే కంచి వచ్చినాయి. చేతులు కట్టెలిచ్చి మీరు రక్షించుకోండి అని చెప్పి మన తిరుమల తిరుపతి దేవస్థానంకి వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను, శక్తిని గుర్తించి స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. ఎక్కడ పోయినా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి ఆ నామస్మరణ మారుమవుతుంది. కాబట్టి భక్తుల తాకిడి తగ్గాలి, భక్తి భావం తగ్గించాలి, దీని పవిత్రత తగ్గించాలని చెప్పి ప్లాన్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక వివాదాస్పదంగా మార్చి ఒక భయానక వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేసే కుట్రలో భాగమే ఈ పులులు, ఈ కూలుడు, ఇవన్నీ తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆలోచించండి. వాస్తవం పులులు ఎక్కడి నుంచో నీకెళ్ళి పడే ఎక్కడి నుంచో, అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నది. ఇన్ని రోజులు రాని పుల్లు ఇబ్బందికి వస్తున్నాయి పుల్లు. వాళ్ళ ఇలా అయ్యప్ప శబరిమలలో ఇన్ని రోజులు రాని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఈ సంవత్సరం ఎందుకు వస్తుంది? వాళ్ళ ప్లాన్ ప్రకారం అయ్యప్ప స్వాముల యొక్క భక్తుల సంఖ్య పెరుగుతున్నది. ఇలా 41 రోజుల పాటు మాల ధరించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్వామి వారికి సేవ చేసుకుంటూ నాకున్న కష్టాలు తొలగిపోవాలి, నా సమస్యలు పరిష్కరింపబడాలి, నా కుటుంబంతో పాటు సమాజం అంతా ప్రశాంతమైన జీవితం గడపాలి, కష్టాలు తొలగిపోవాలని చెప్పి మీరు కష్టపడుతూ సమాజం కోసం పూజలు చేస్తున్న విషయం వాస్తవం. 41 రోజాలు మాల ధరించి వాళ్ళ స్వామివారి దర్శనం కోసం ఎన్ని కష్టాలైనా, ఏ ఇబ్బందులైనా, చిన్న పెద్ద
ముసలి ముత్క తేడా లేకుండా స్వామివారి దర్శనానికి పోతే ఈ రోజు కనీసం షెల్టర్ లేదు, నీళ్లు లేవు, తిండి లేవు, తిప్పలు లేకుండా చాలా మంది స్వాములు ఫోన్ చేస్తుంటే నిన్నగాక మొన్న మా కిషన్ రెడ్డి గారే అక్కడ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాడు. కేంద్రము నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా, కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా కనీసం అక్కడ ప్రభుత్వం స్పందిస్తలేదంటే ఇది సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏమి చేసింది అలా వాళ్ళ మక్కాకు వేటోళ్లకు ఎంత రాచ మర్యాదలు ఇచ్చి పంపుతున్నారో మీ అందరు విషయం. దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించలేదు. నేను కూడా ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఎవరు ధర్మవాది, ఎవరు మతం వారిది, అన్ని వర్గాల సమాజం కూడా నేను కూడా అంటున్నా. కానీ మక్కాకు వేటోళ్ళకి ఇబ్బంది ఉండదు కేవలం దేశంలో. వాళ్ళకి అన్ని రాచ మర్యాదలు, స్వాగతం భక్తులు, వీడ్కోలు భక్తులు, రెండు రకాల వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు, చేయాల్సిందే, దానికి ఇబ్బంది లేదు. వాళ్ళ హైదరాబాద్ లో తబ్లిగే జమాత్ అనే సంస్థకు ఈ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవాళ కరీంనగర్ లోనూ స్టార్ట్ అయింది పోయినసారి కోవిడ్. కరీంనగర్ లో కోవిడ్ స్టార్ట్ అయిపోయి అంటబెట్టింది వీళ్ళే. ఈ తబ్లిగే జమాతే సంస్థనే ఏం పాస్పోర్ట్ లేకుండా, ఏ అనుమతి లేకుండా కరీంనగర్కి వచ్చి ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారో, దేనికోసం వచ్చారో ఇప్పటివరకు లేదు. వాళ్ళు గుర్తుంచుకోండి. వాళ్ళ హిందూ ధర్మం గురించి, హిందుత్వం ఎక్కడుందో, వాళ్ళ హిందువులందరూ కూడా ఓటు బ్యాంక్ మారింది కాబట్టి ఇప్పుడు మార్పు వస్తున్నది. ఆలోచించండి. అలా నన్నైతే 12% ఓట్లు ఓడగొట్టి మీరు గెలిపియాలి. వాళ్ళే నా ఇజ్జతే పోస్తామి. నేనేం బాధపడా. నేను నా గురించి చెప్తలేను, ధర్మం గురించి చెప్తున్నా. నేనేం బాధపడాల్సింది మీరు బాధపడాలి, నేను కాదు. నేను ఫస్ట్ టైం ఓడిపోయినా. దేనికోసం ఓడిపోయినా? హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నా అంటే ఓడిపోయినా. సెకండ్ టైం ఓడిపోయినా. ఎందుకు ఓడిపోయినా? హిందూ ధర్మం గురించి మాట్లాడే ఓడగొట్టాను నేను. 2 సార్లు 3 సార్లు ఓడిపోయిన నాయకుడు ఏం చేస్తాడు? పోయి మనిషిని పెట్టి టోపు పెట్టి నమాజ్ చేస్తాడు గెలవడానికి. 2 సార్లు ఓడిపోయినా, 3 సార్లు మళ్ళా ఓడిపోయినా. వాళ్ళు ప్రశ్నిస్తూ స్వామి అందరినీ, నన్ను కాదు. బండి సంజయ్ ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతలేను, బండి సంజయ్ గురించి మాట్లాడతలేను. ఎవరైనా కానీ, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, వాళ్ళ 12% ఉన్నోడు ఓడగొట్టిర్రు, 80% ఉన్న మీరందరూ ఓడిపోయారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనము ధర్మం గురించి కొట్లాడదామా అంటే మీరు అందరు చేతులు ఎత్తుతున్నారు. నాకే బాధ అనిపిస్తున్నారు స్వామి, నాకైతే బాధ అనిపిస్తున్నారు, చాలా బాధ అనిపిస్తున్నారు. వాళ్ళ శబరిమల ఇలా అంత అకృత్యాలు జరుగుతుంటే, అంతా ఉంటే దీనిలో ఎంతమంది సొంతంగా వీడియోలు పెట్టారు స్వామి? ఎంతమంది సొంతంగా నా స్వాములు బాధపడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి, నాయకులు స్పందించాలి, పార్టీలు స్పందించాలి, స్వాములను కాపాడండి, స్వాములకు సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఎంతమంది స్వాములు సొంతంగా వీడియో పెట్టారు స్వామి? భయపడతారు. నేను వీడియో కొడతానికి ఏమవుతుందో, నా మీద పోలీస్ కేసులు కాబట్టి వాళ్ళ బెదిరిస్తే భయం. మరి మీరు ఎట్లా ధర్మాన్ని కాపాడతారు స్వామి? నాకు అర్థం కాలే. మీరు స్వాములే కదా, పోయిన వాళ్ళు స్వాములే కదా, అయ్యప్ప స్వామి భక్తులే కదా, ఉన్నది అయ్యప్ప స్వామే కదా, అయ్యప్ప స్వామి కోసం పోతున్నారు కదా, అయ్యప్ప దీక్షనే ధరించారు కదా. ఆ అయ్యప్ప క్షేత్రంలో మన వీడియోలు పెట్టారు, ఎవరు పెట్టలే. మళ్ళా విశ్వ హిందూ పరిషత్ మాట్లాడాలి, ఆర్ఎస్ఎస్ మాట్లాడాలి, బజరంగ్ దళ్ మాట్లాడాలి, హిందూ వాహిని మాట్లాడాలి. మన కోసం వాళ్ళు ఉన్నారు కదా, మనకెందుకు స్వామి? ఇది కరెక్ట్ కాదు స్వామి. నేను ఇలా ఏదో కోపంతో చెప్తలేను, రెచ్చగొట్టడానికి చెప్తలేను, నేను ఆవేదనతో మాత్రమే చెప్తున్నాను. తోటి అయ్యప్ప స్వాములు బాధపడుతుంటే స్పందించాల్సిన బాధ్యత అయ్యప్ప స్వాముల మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలకు గుణపాఠం రావాలి స్వామి. రాజకీయ పార్టీలకు, ఒక వర్గానికి కొమ్ము కాసే వ్యక్తులు గుణపాఠం రావాలి. ఇవాళ ప్లాన్ ప్రకారం ఇవాళ గోవా గురించి మీ అందరూ తెలుసు. గోవా పవిత్రమైన ప్లేస్. ఇవాళ గోవా పవిత్రమైన ప్లేస్. మీరు గోవాను బీచ్ లెక్క చూస్తారు. గోవా పోతురా అంటారు మీరు. కానీ గోవాను మంచి మనసుతో వెళ్ళి చూడండి, ఆడ దేవాలయాలు కనబడతాయి, పురాతన దేవాలయాలు కనబడతాయి, పవిత్రమైన పవర్ఫుల్ దేవాలయాలు కనబడతాయి అక్కడ. ఇదే గోవాను కొన్ని మిషనరీస్ వచ్చి, అరే గోవా చాలా పవర్ఫుల్ ప్లేస్, ఇది అనేక దేవాలయాలు ఉన్నాయి, పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి, కాబట్టి దీని పవిత్రతను దెబ్బతీయాలని చెప్పి ఈరోజు గోవాను బీచ్ గా మార్చేయాలి. గోవా పవిత్రత దెబ్బతీసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ శబరిమలని, తిరుపతి దేవస్థానం కూడా అదే విధంగా చేసే ప్రయత్నమే ఈ కుట్రలో భాగమైన విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు గిట్టే కూర్చుంటే, మేము గిట్టే కూర్చుంటే తిరుపతి పోతుంది, శబరిమల అవుతుంది. అవి కూడా ఏం చేస్తారో తెలియదు.
ఎందుకంటే దేవుని మొక్కనోళ్ళు నాస్తికులు వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే రాజ్యాధికారం తీసుకుంటే అయ్యప్ప ఏడ కాపాడబడతాడు, రాముడు ఏడ కాపాడబడతాడు ఇలా. కానీ మీరందరూ ఎదురు చూడండి, మీరందరూ కలగడండి. ఇలా అయోధ్యలో రామాలయం ఒక్క నరేంద్ర మోడీ వల్ల ఇవాళ సాధ్యమవుతుంది. మీరు అనుకున్నారా స్వామిప్రాణ? ఎప్పుడన్నా మీరు అనుకున్నారా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసేటప్పుడు అనుకున్నారా? రాముడు ఏడ పుట్టిండు అంటే, రాముడు జన్మస్థలం ఏంటంటే అయోధ్య అన్నారు. కానీ అక్కడనే గుడి ఎందుకు కట్టాలని చాలా మంది అన్నారు. రాముడు అక్కడ ఉంటుంది గ్యారెంటీ చాలా మంది అన్నారు. కానీ గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, వాళ్ళ వాస్తవాలు గ్రహించి తీర్పిచ్చిన వెంటనే ఇలా నరేంద్ర మోడీ గారు పోయి అక్కడ శిలార్చి పూజ చేసిన తర్వాత ఈ నెల జనవరి 22వ తారీఖున ఇవాళ ప్రతిష్ట జరుగుతున్నది. ఇవాళ విశ్వ హిందూ పరిషత్ వల్ల అక్షింతల కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి స్వామివారి అక్షింతలు మీకు ఇచ్చి ఇవాళ ఆహ్వానిస్తున్నారు. ఇవాళ ఎంతమంది పాల్గొంటున్నాం స్వామి? మనం ఎంతమంది పాల్గొన్నాం? అది విశ్వ హిందూ పరిషత్ ప్రోగ్రాం కాదు స్వామి, అది హిందువుల ప్రోగ్రాం. రాముడు విశ్వ హిందూ పరిషత్ ఒకే దేవుడు కాదు, మన అందరికీ దేవుడు. రాముడు మెక్తో మనం ఒక్క రాముడి కార్యక్రమంలో పాల్గొన్నాం మనం. ఇటువంటి స్వామి ఇటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కావచ్చు. నేను ఒక్కరిని స్పందించకుండా ఏమైతే అనుకుంటే ఎవరు స్పందించారు. నేత మొన్న అనుకోండి, నేను స్పందించాలి, నా బాధ నేను పెట్టుకుంటాను అనుకోండి నేను కూడా. కానీ దయచేసి మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు ఒక హిందూగా స్పందించాల్సిన బాధ్యత నిజమైన హిందువులుగా మీరు భావిస్తే స్పందిస్తారు. నేను హిందువులని గల్లెగరేసుకొని తిరగాలంటే ధర్మం కోసం ఏదైనా గొప్ప కార్యం చేయాలి. ఏదో గొప్ప కార్యం అంటే ఏదో కొట్లాటలు కాదు నేను. కనీసం ఇవాళ అయ్యప్ప స్వామి శబరిమలలో జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి ఇది తప్పు అని స్పందించడం హిందువులు. నేను చెప్తున్నా సార్, క్లియర్ చెప్తున్నాను. పెట్టండి, రేపంచి వీడియోలు పెట్టండి. ఏ పొలిటికల్ పార్టీ లీడర్ తెలంగాణలో ఉంటారు, అందరూ అయ్యప్ప కూర్చుంటారు పోయి. మీరు వీడియోలు పెట్టుడు స్టార్ట్ చేస్తే, మీ స్పందన చూపెట్టే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజం స్పందన చూపెట్టే ప్రారంభిస్తే, మీరు వీడియోలు పెట్టుడు స్టార్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్ ఇక్కడ ఉండకుండా పోయి వాళ్ళ అయ్యప్ప దగ్గర పోయి అయ్యప్ప దగ్గర కుట్టాడు స్టార్ట్ చేస్తాడని. ప్రతి పార్టీ ప్రభుత్వం స్పందిస్తుంది, పక్కా స్పందిస్తుంది. ఎవరికో 3 కోట్లు చేయాలా? అక్కడికి ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఒక్క పైసా ఇవ్వకుండా ప్రభుత్వంతో మాట్లాడుకుంటే ఏం పాలకులు స్వామి? హిందువుల గురించి అట్లా ఆలోచిస్తే ఒక వర్గం ఓట్లు పోతాయి అంటారు. కాబట్టి దయచేసి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అరే ఎదుటోడు భయపడుతుంది స్వామి. 80% మంది వాడు భయపడుతుంది, కానీ 80% మళ్ళీ కూడా ధైర్యం వస్తుంది. మనమని అనుకుంటాం హిందువుల ఐక్యత లేదు. ఎందుకు లేదు స్వామి ఐక్యత పూర్తి వస్తుంది, ఏం చెప్తా ఐక్యత? ఇటువంటిది ఐక్యత, ఇదే ఐక్యత. కానీ దయచేసి ఇటువంటి సందర్భాలు చిన్న పెద్దల నాకెందుకు, నాకేం అవసరం అని చెప్పి ఇంట్లో కూర్చుంటే నేను క్లియర్ చెప్తున్నా, మీరు తిట్టుకున్నా పర్లేదు స్వామి. స్పందించిన వాళ్ళు హిందువులు కానే కాదు, నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. కనీసం బాధపడండి ఒక్కసారి. అరే సరస్వతి అమ్మవారిని నగ్నంగా చిత్తగిరిస్తే ఎవరు మాట్లాడాలి? మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ వచ్చిన ధర్నాలు చేయాలి. కానీ సరస్వతి అమ్మవారు మాత్రమే పిల్లలకు చదివించాలి, సంస్కారం అప్పగించాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. కానీ అయ్యప్ప సరస్వతి అమ్మ కించబడి మాత్రం బయటకు వెళ్ళాం. మనం బీఫ్ బిర్యానీ తింటే బాగుంటుంది, మజా ఉంటుంది అంటే మనం స్పందించాం. విఎస్పీ ఉంది కదా, మనకేందుకు, వాళ్ళు చూసుకుంటారు. అయ్యప్ప జ్యోతిని కూడా వివాదాస్పదం చేస్తే ఎవరు మాట్లాడాలి? తన్నాల స్వామి అయ్యప్ప జ్యోతిని కానీ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ దేవుళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తే ఎవరిని వదిలిపెట్టరు. ఇలా వికారాబాద్లో చూసారు మీరు, ఇలా వికారాబాద్లో చూసారు. నేను మాలేసుకున్నా అని చెప్పి స్వాములు ఆగలే అక్కడ. ఒక్కొక్కరిని దొరకబట్టి అయ్యప్ప స్వామిని కించపరిస్తే ఈ పంత మడ చంపి జైలుకి వచ్చారు స్వాములు. గొప్పతనం స్వామి అది. ఇలా అయ్యప్ప దీక్ష తీసుకోవాలని చాలా అనుకుంటున్నా, అయితేలే నాకు ఆ అదృష్టం నాకు లేదు, మీకు అదృష్టం ఉండదు. కానీ నేను అయ్యప్ప దీక్ష తీసుకోవాలి, సంస్కారం ఉండాలి, భక్తి శ్రద్ధతో ఉండాలి. కానీ అయ్యప్ప స్వామికి అవమానం చేస్తే మీరు కూర్చుంటే మీరే భక్తులు. అయ్యప్ప చూడాడా మిమ్మల్ని? అరే నేను వీళ్ళకు దీక్ష తీసుకుని మాల ధరించి అవకాశం వీళ్ళకిస్తే, ఇలా నన్నే అవమానపరిస్తే, నాకే సమస్యలు కొన్ని సృష్టిస్తే, నా గురించి మాట్లాడండి, వీళ్ళకి ఎందుకు ఆశీర్వాదాలు? మాల ధరించే అవకాశం మీకు ఎందుకని అయ్యప్ప స్వామి చూస్తారు స్వామి. అయ్యప్ప స్వామి కూడా అవకాశం మీరు ఇవ్వద్దు, దేవుని కూడా మీకు మీరు అవకాశం, అటువంటి అవకాశం ఇవ్వద్దు మనం. దయచేసి నేను ఇలా ఆవేదనతో చెప్తున్నా స్వామి. నేను ఆవేశపడు ఏదో రెచ్చగొట్టడానికి చెప్తున్నాను. నేను
స్పందన ఉండాలి స్వామి. హిందూ సమాజం స్పందన లేకుంటే ఈ రాజకీయ పార్టీలు గాని ఈ రాజకీయ నాయకులు గాని ఇలా కేవలము ఒక వర్గానికి ఓట్ల ద్వారా రాజ్యాధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని గుర్తుంచుకోండి. మొన్నటిదాకా ఒక పార్టీ ఒకరికి కొమ్ము కాసింది, ఇప్పుడున్న ఈ పార్టీ ఇంకోళ్ళు కొమ్ము కాస్తుంది. మనకు కొమ్ము కాసేవాడు మన గురించి మాట్లాడలేదు పోలేరు. ఇలా ఆయన బిఎస్పీ ఆర్ఎస్ఎస్ కానీ లేకుంటే ఇలా మీ పరిస్థితి ఏంది? మీ పిల్లల్ని శాఖ కొంపండి ఉదయం, కనీసం అదనే ఉదయంలో శాఖ కొంపండి. కానీ ఫస్ట్ మీరు మారాలి స్వామి. మనం మారితే మన పిల్లలు మారుతారు. మనమే భయమే. కాబట్టి దయచేసి రేపటి నుంచి స్వామి నా పర్సనల్ రిక్వెస్ట్ ఒకటే, అందరు వీడియో పెట్టాలి స్వామి. తిట్టద్దు స్వామి, అయ్యప్ప స్వాములు ఎవరిని తిట్టద్దు, ఎవరిని శపించద్దు. రిక్వెస్ట్ చేయండి, పొలైట్ గా రిక్వెస్ట్ చేయండి. శబరిమలలో అయ్యప్ప స్వాములు ఇబ్బంది పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. 41 రోజులు మాల ధరించారు. ఆ కష్టమేదో మాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీరు పడే కష్టం చెప్పండి వీడియో ద్వారా చెప్పి, దయచేసి రాజకీయ నాయకులారా, రాజకీయ పార్టీల ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి స్వాములకు అన్ని సౌకర్యాలు కల్పించండి అని మీ పేరు చెప్పండి, వీడియో పెట్టించండి. ఇక్కడ తిట్టదు స్వాములు, తిట్టు చాడిస్తే మాలా పవిత్రం చూసేవాళ్ళు కూడా అయ్యప్ప దీక్షించుకొని ఈ విధంగా మాట్లాడుతుండేదంటారు. అట్లా అని చెప్పి మొత్తం మాట్లాడకూడదు. మీ భార్య మీ కుటుంబ సభ్యుల పరిస్థితి, నాన్న అయ్యప్పలకు అట్లయితే మాట్లాడినావా? ఇలా కుటుంబ సభ్యులు అయ్యప్ప భక్తులు కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతున్నారు టెన్షన్ తోని. అంతకుముందు ఏదో అబ్బా మా ఇంటి పెద్ద, మా అమ్మ, మా నాన్న, మా భర్త గాని, మా తమ్ముడు గాని, మా నాన్న గాని శబరిమల మా గురించి మంచిగా మొక్కి పవిత్రంగా వస్తాడు, క్షేమంగా వస్తాడు అన్నారు. ఇలా అయ్యప్ప శబరిమలకు పోయినటువంటి స్వాముల కుటుంబాలు భయపడుతున్నాయి. అలా నీళ్లు లేవట, కనీస సౌకర్యాలు లేవట అని చెప్పండి. కాబట్టి ఇటువంటి పరిస్థితి బయటికి రావాలంటే అందరూ స్పందించాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అయ్యప్ప స్వామి, ప్రతి కుటుంబం ఇలా స్పందిస్తే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు స్పందిస్తారు, ప్రభుత్వాలు స్పందిస్తే అటువంటి వాతావరణం ఇవాళ కరీంనగర్ నుంచి స్టార్ట్ కావాలి స్వామి. ఇవాళ మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి స్వామి. ఇది అయిన వెంటనే ఒక్కసారి బయటకు వచ్చి స్వామి ఎవరి వాళ్ళు వీడియోలు పెట్టండి. పెడతారా స్వామి? పెట్టడం చేతులు స్వామి. మీరు దీక్షలున్నారు, మీరు దీక్షలున్నారు. ఎక్కడ తిట్టారు స్వామి, ఎక్కడ తిట్టారు స్వామి. ఎవరి మీ భాషలో తేడా రావద్దు. పొలైట్ గా మీరు ప్రభుత్వాలను, రాజకీయ పార్టీ నాయకులను డిమాండ్ చేయండి. డిమాండ్ రిక్వెస్ట్ గా స్వామి, డిమాండ్ చేయండి, రిక్వెస్ట్ చేయవద్దు. రిక్వెస్ట్ మన జేబులోకి వెళ్తున్నా పైసలు ఎవరన్నా 3 కోట్లు ఎవరైనా ఏ జాగ్రత్త ఇచ్చినా పోయి రోడ్లు వేస్తున్నారు, ట్యాంకర్లు పంపుతున్నారు స్వామి, ట్యాంకర్లు పంపుతున్నారు. తీవ్రమైన సమస్య తయారు చేస్తారు, ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఇటువంటి విషయంలో మీరు స్పందించాల్సిందిగా మీ అందరికి వేరుకుంటూ అంత స్వామి అరుచుకుంటారు స్వామి. ఇగో స్వామి స్వామి, ఇగో చిన్న బాబు చూడు స్వామి, చిన్న బాబు చూడు, ఇగో చిన్న బాబు చూడు స్వామి ఎట్టేస్తుండు. అయ్యప్ప స్వామి చిన్న స్వామి చూడు ఎట్టేస్తుండు. ఇగో మీకు ఏ ఇబ్బంది వస్తా మీకన్నగా మేము ఉంటాం. ఎవరికి ఏమి ఇబ్బంది రానియం. మేము కూడా భయపడటం కాదు, ఎవరికి దేనికోసం భయపడటం కాదు, అన్ని తెగించున్నాం మేము అందరం కూడా. దానికి ఇక్కడ ఇంకా రోజు పత్తు స్వామి 50 ఏళ్ళు గడిచినాయి, ఇంకా 50 ఏళ్ళు చాలు, మస్తు దుమ్దాం అయిపోయింది. మాకు 100 ఏళ్ళు బతకాలని నేత కోరుకుంటలేదు. నేను ఉన్న రోజులు ధర్మం కోసం బతకాలి మాత్రమే కోరుకుంటాం. నాలాంటి చాలా మంది ఉన్నారు. ఉండాలి 100 ఏళ్ళు మీరు ఉండాలి, 100 ఏళ్ళు మీరు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కానీ ఉన్న రోజులు ధర్మం కోసం, సమాజం కోసం రోజు కనీసం 1 గంట ఆలోచించే ప్రయత్నం చేయండి. సమాజాన్ని జాగృతం చేద్దాం. హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని మనం ఏ విధంగా చూపెడదాం. 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ మారితే ఏ విధంగా మన రుచి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా ఇలా అనేక హిందూ సంస్థలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం మన కళ నెరవేరబోతుంది. కాబట్టి